ఇప్పుడు చెప్పమ్మా. ఎందుకు ఇంటికి దూరంగా వచ్చి మాట్లాడన్నావు? ఏమైంది? ఒసే పనికి మాలిందానా, ఒళ్ళు కొవ్వెక్కిందే? ఏమైంది? ఇప్పుడు నేనేం చేసినా నన్ను ఎదురుతున్నావు? నీకు రాను రాను భయం లేకుండా పోతుంది. కళ్ళు నెత్తికెక్కి ఆట ఆడుతున్నావు ఆట అన్న. పిచ్చి పిచ్చి డ్రామాలు చేసినావనుకో కాళ్ళు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. అసలు ఏమైందో చెప్పకుండా నన్ను ఎదురుతావేంది నోటికొచ్చినట్టు? ఫస్ట్ ఏమైందో చెప్పు. ఏమైందే? నువ్వు నిన్న రాత్రి ఆ అడ్డగాడిది కిరణ్ గాన్తో ఫోన్లో మాట్లాడినది నాకు తెలిసింది. నేను రాత్రి కిరణ్తో ఫోన్ మాట్లాడినది అమ్మకెట తెలిసింది? నేను ఫోన్ మాట్లాడేటప్పుడు బావ నా వెనకాల వచ్చి నిలబడినాడు. నాకు తెలిసి మొత్తం విన్నాడేమో. వినేది మొత్తం అమ్మకు ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. నిన్న రాత్రి బావ నాతో సాగదీసి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను కిరణ్తో మాట్లాడింది మొత్తం విన్నాడేమో అని. ఇప్పుడు నా డౌటే నిజమైంది. నీకి కొంచెం కూడా సిగ్గుసరం ఏం లేవానే? కొంచెమన్నా బుద్ధుండాలి. నీకి పెళ్ళయి సంవత్సరానికి ఎక్కువైతుంది. పెళ్ళైన దానివి ఆ కిరణ్ గాంతో ఏం పని నీకి ఫోన్ మాట్లాడినీక? నీకు ఇదంతా ఎవరు చెప్పినారు? ఇంకెవరు? నీ మొగుడే ఫోన్ చేసినాడు. నువ్వు నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడింది మొత్తం నీ మొగుడు విన్నాడు. నువ్వు అల్లుడిని చూసేసరికి కిరణ్కి బదులు కీర్తి అన్నావంట. అట్లా అనేసరికి అల్లుడికి డౌట్ ఇంకెక్కువైంది. అయినా ఫస్ట్ నీకు బుద్ధి లేదు. ఆ పనికి మాలినోతో ఫోన్ మాట్లాడినావంటే ఫస్ట్ నువ్వు పనికి మాలిన దానివి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? పెళ్లికి ముందు వాడే కావాలి, వాడినే చేసుకుంటా అని నానాక రచ్చ చేసినావు. నీకు భయం చెప్పి బుద్ధి చెప్పి మీ బావకిచ్చి పెళ్లి చేసినాము. ఇప్పుడు నువ్వు అల్లుడు సంతోషంగా ఉన్నారు. మీరిద్దరూ మంచిగా అన్యోన్యంగా ఉన్న టైంలో ఆ కిరణ్ గాంతో ఫోన్ మాట్లాడితే నీ కాపురానికే ముప్పు. ఆ మాత్రం తెలివి లేదా? నాకి బావకి జరిగింది ఒక పెళ్ళేనా? బలవంతంగా నాకు పెళ్లి చేసి నా గొంతు కోసినారు. నా జీవితాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను మీరు అనుకుంటే ఎట్లా? నేను ఇంకా కిరణ్నే ప్రేమిస్తున్నా. దీని గురించి నీకు ఇప్పుడే చెప్తే మళ్ళీ నన్ను కిరణ్ని దూరం చేస్తారు. ఇంకా కొంచెం ఓపిక పట్టి టైం చూసుకొని చెప్పాలి. ఫస్ట్ ఇది చెప్పు, ఇంతకీ ఆ కిరణ్ గాంతో ఎందుకు మాట్లాడినావు? నువ్వే ఫోన్ చేసినావా లేక వాడు ఫోన్ చేసినాడా? కొంపదీసి మీ ఇద్దరికి వేరువేరు పెళ్ళిళ్ళు అయినా కూడా ఇంకా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? అమ్మో, అమ్మకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మా అమ్మ అనుమానం నిజమని తెలిస్తే మళ్ళీ నన్ని అభిని అమెరికాకు పంపిస్తుంది. మళ్ళీ నాకు తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఒసై నిజం చెప్పు. నీ వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. మర్యాదగా నిజం చెప్పు. అలాంటిదేం లేదమ్మా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాస్తవానికి నేను నిన్న కిరణ్తో ఫోన్ మాట్లాడినది నిజమే. నాకు ఫస్ట్ కిరణే ఫోన్ చేసినాడు. ఆ నెంబర్ కిరణ్ అని తెలిసింటే నేను అసలు ఫోన్ కూడా ఆన్సర్ చేసేదాన్ని కాదు. అయితే ఫస్ట్ ఆ అడ్డగాడిదే ఫోన్ చేసినాడన్నమాట. అవునమ్మా. ఇంతకెందుకు చేసినాడు? మళ్ళీ నీతో వేషాలు వేయడానికే? చాచా, అలాంటిదేం కాదు. నేను అమెరికా నుంచి రీసెంట్గా ఇండియాకి వచ్చినానని కిరణ్కి ఎవరో చెప్పినారంట. ఎంత కాదనుకున్నా కిరణ్ నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాడు. నేను సంతోషంగా ఉన్నానో లేదో అని నాకు ఫోన్ చేసి కనుక్కున్నాడు అంతే. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా బావ వచ్చినాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. అందుకు కిరణ్కి బదులు కీర్తి అన్నాను. అందుకే బావకి డౌట్ వచ్చింది. మంచిగున్న కాపురంలో వాడు నిప్పులు పోయడానికి నీకు ఫోన్ చేసినాడు. అల్లుడు నాతో ఫోన్లో మాట్లాడిన తీరు చూస్తే నీ పైన బానే డౌట్ వచ్చింది. మీ కూతురు గతంలో ప్రేమించినోడు పేరు కిరణ్ అని అడుగుతున్నాడు. మీ కూతురికి అందరు నిద్రపోయినాక బయట సీక్రెట్ గా ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు. మరి నువ్వేమన్నావు? ఇంక నేనేమంటా? నిజాలు చెప్పకుండా యాదొక చెప్పి తప్పించుకున్నాను. కొంపదీసి నేను ప్రేమించినోడు పేరు కిరణ్ అని చెప్పినావా ఏంది? లేదు, చెప్పలేను. అమ్మయ్యా. నా కూతురికి నిజంగంటే కీర్తి అనే ఫ్రెండ్ ఉంది. నువ్వే తప్పుగా కిరణ్ అని విన్నావేమో అని చెప్పిన. మరి బావకు అనుమానం పోయిందే? నాకు డౌటే. మీ కూతురు ప్రేమించినోడు పేరు ఏం పేరు చెప్పండి అని చాలాసార్లు అడిగినాడు. కానీ నేనేం చెప్పలేను. గతం గురించి ఇప్పుడెందుకని ఏదో మేనేజ్ చేసిన. థ్యాంక్స్ అమ్మా. వసై, నువ్వు జాగ్రత్తగుండు. నీ మొగుడు నిన్ను ఏమైనా అడిగినాడనుకో నువ్వేం చెప్పొద్దు. నీకి ఏం తెలియనట్టే ఉండు. ఇంకోసారి నీకి ఆ పనికి మాలిన కిరణ్ గాడు ఫోన్ చేసినాడనుకో గట్టిగా వార్నింగ్ ఇయ్యి. విన్నాడా సరే సరి, వినలే అనుకో నాకు చెప్పు. వానింటికి పోయి వాడంతా చూస్తా. ఇంకోసారి నాకు కిరణ్ ఫోన్ చేయడు. నీకు తెలుసో లేదో కిరణ్కి కూడా ఆల్రెడీ పెళ్ళయింది. నాకెందుకు తెలియదు? నాకన్నీ తెలుసు. కొందరు వెధవలుంటారు, వాళ్ళకి పెళ్ళైన బుద్ధి రాదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. సరే అమ్మా. అవును, నువ్వు మన ఇంటికి ఎప్పుడొస్తావు? నాకు కూడా రావాలని ఉంది. కానీ బావ ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆగిపోదామంటున్నాడు.
అమ్మా, నాకే ఆడికి రావాలనుంది. నువ్వే మీ అల్లుడితో మాట్లాడు. అల్లుడు నా మాట వినేలాగా కనిపిస్తలేడు. నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతా. మా అన్నయ్య అయితే కాదనడు. సరే అమ్మా. నేనుంటా మరి. బాయ్. బావా చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటాడు, కానీ సరాసరి మా అమ్మకే ఫోన్ చేసినాడంట. అయితే నా మీద బావకి బాగానే అనుమానం ఉన్నట్టుంది. అయినా నేనేం భయపడను. ఎలాగో నేను మా పుట్టింటికి పోతున్నా. ఆడికి పోయినాక కథ ఎట్లా నడిపియాలో, నేను అనుకున్నది ఎట్లా సాధించాలో నాకు బాగా తెలుసు. ఈ పల్లవి ఏంది అంత దూరం పోయి ఫోన్ మాట్లాడుతుంది? మళ్ళీ ఛాన్స్ సేపటి నుంచి మాట్లాడుతుంది. అంత రహస్యంగా ఎవరికి వినబడకుండా ఏం మాట్లాడుతుందో ఏమో. ఇంకా వేరే పనే పాటనా? ఇంటి పని వంట పని ఏంలే, ఇష్టం వచ్చినంతసేపు టైంపాస్ చేయొచ్చు. అమ్మగారు, నేను పని చేసేది పూర్తయింది. నేనింకా ఇంటికోతా. పోదువులే, కొద్దిసేపు కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. నాతోని ఏం మాట్లాడాలి? నా కొడుకు నీకి రోజుకి ఎంత ఇస్తా అని చెప్పినాడు? ఇంటి పని ఒక్కటి చేస్తే రోజుకి 200, అదే వంట కూడా చేస్తే రోజుకి 400. అంటే నీకి నెలకు 12,000? అవునమ్మా, మీ ఇల్లు పెద్దగుంది కదా, అందుకు నాకు ఎక్కువ జీతం. ఇంట్లో 2 ఆడవాళ్ళం ఉండి దీనికి నెలకు 12,000 ఇవ్వాల్సి వస్తుంది. అయినా దీన్ని అనుకొని లాభం లేదు. ఫస్ట్ నా కొడుకు అబ్బికి బుద్ధి ఉండాలి. దానికి ఒక్కరోజు పానం బాగాలేకపోతే ఏకంగా ఇంట్లో పని మనిషినే పెట్టినాడు. నేనేమన్నా అంటే అమెరికాకు పోతామని బెదిరిస్తాడు. అమ్మా, మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఏంటది? ఇంట్లో మీకు మీ కోడలికి మధ్య చాలా గొడవలు అవుతున్నాయంట కదా. నీకెవరు చెప్పినారు? మీ పక్కింటి వాళ్ళు. నేను రోజు వాళ్ళ ఇంటికి కూడా పని చేయడానికి పోతా. వాళ్ళు చెప్తేనే నాకు తెలుసు. ఇంకా ఏం చెప్పినారు? మీ కోడలు మీరు చెప్పిన మాట అస్సలు వినదంట. మీకు కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా ఎదురుకెదురు మాట్లాడుతుందంట. ఇంట్లో ఏం పని చేయదంట. మీ కొడుకుని చెప్పు చేతుల్లో పెట్టుకేయిందంట. మీ కోడలు ఏం చెప్పినా మీ కొడుకు సరే అంటాడంట. నన్ను పని మనిషిలాగా పెట్టుకోవడానికి కారణం కూడా మీ కోడలు చెప్పినందుకేనంట. ఏం చేస్తావు? మా టైం బాలేదు. మా కర్మగాలి మాకిలాంటి కోడలు దొరికింది. అంటే మీ పక్కింటోళ్ళు చెప్పినది మొత్తం నిజమేనమ్మా? నిజమే. అయ్యో పాపం, ఇంత మంచి ఇంటికి అలాంటి అమ్మాయి కోడలుగా వచ్చిందే. ఇంటి కోడలంటే ఎట్లుండాలి? ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, అత్తకి మామకి మర్యాద ఇవ్వాలి, మొగుడంటే గౌరవం ఉండాలి. దాని గురించి ఏం మాట్లాడతావులే. నా కోడలికి అలాంటి గుణం ఒక్కటి కూడా లేదు. బారెడు పొద్దెక్క వరకు వండుకుంటది. ఏం పనిలే పాటలే. ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు. నా ఇంటి పరువు నేనే తీసుకున్నట్టు ఉంటది. ఆల్రెడీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి తెలిసిపోయింది. మీరేం బాధపడొద్దమ్మా. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అత్తయ్య, ఏంది? మీరు ఇంటి పని మనిషికి నా గురించి ఏం చెప్తున్నారు? నేను ఉన్నేదే చెప్తున్నా. ఉన్నేది కావచ్చు, లేనిది కావచ్చు. నా గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం మీకేముంది? చెడుగా నేనేం చెప్పలేను. నువ్వు చేసే శాస్త్రాలు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు నీ గురించి చెప్పుకునేదే మేము మాట్లాడుతున్నాం. ఇది పల్లెటూరు. నువ్వు ఇంకా మారకపోతే నీ గురించి ఇట్లే మాట్లాడుకుంటారు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకోని, నేను మాత్రం అస్సలు మారను. మా కర్మనే నీలాంటి కోడలు మా ఇంటికి వచ్చింది. చూడండి అత్తయ్య, పరాయి వాళ్ళ ముందర నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊకుండేదే లేదు. ఏం చేస్తావు? కొడతావా? మళ్ళేంది గొడవ? చూడండి మామయ్య, ఆ పని మనిషి ముందర నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. మరి నాకి కోపం రాదా? నేనేం తక్కువ చేసి మాట్లాడలేను. పక్కింటి వాళ్ళు మాట్లాడుకునేది నేను చెప్పిన. అయినా ఇంటి కోడల్లాగా సక్కగుండిక చేత కాదు గాని ఈ రోసానికేం తక్కువ లేదు. ఇదిగో చూడండి మామయ్య, మీ ముందరనే నన్ను ఎట్లా మాట్లాడుతుందో. మీ ఇద్దరికి బుద్ధి లేదు. ఒక పని మనిషి ముందర గొడవ పడుకుంటా మీరు ఇంటి పరువు తీస్తున్నారు. అది కాదండి. హెచ్చి నోర్ముయ్. పల్లవి అంటే చిన్నపిల్ల. నీ బుద్ధేమైంది? అట్లా చెప్పు మామయ్య. నువ్వు కూడా ఏం తక్కువ లేవు. పెద్దవాళ్ళకి ఎదురుకెదురు సమాధానం చెప్పకూడదు. గొడవని ఇంకా పెద్దగా చేయకూడదు. నీకి పెళ్లి కాకముందు నీ పుట్టింట్లో అన్ని చెల్తాయి, కానీ అత్తారింట్లో కొంచెం అణిగి మణిగి ఉండాలి. పో లోపలికి. నీకేమి ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలినా? పో లోపలికి. ఏమ్మా, ఇంట్లో పని చేయనీకొచ్చిందానివి. నీ పని నువ్వు చూసుకొని పో. బయటి విషయాలు ఇంట్లో, ఇంటి విషయాలు బయట చెప్పొద్దు. మా ఇంట్లో ఉన్న గొడవలు చాలు. అధిక ప్రసంగం చేయకుండా నీ పని నువ్వు చేసుకొని పో. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సరే అయ్యా. ఇంక పో మీ ఇంటికి. చా
ఈ అత్త కోడళ్ళని ఏం చేయాలో అర్థమైతలేదు. పూటకో గొడవ, రోజుకో పంచాయతీ. ఆఖరికి ఇంటి పని మనిషి ముందర కూడా పరువు తీస్తున్నారు. వీళ్ళు అమెరికా నుంచి వచ్చి కనీసం వారం కూడా అయితలేదు. అప్పుడే ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు. వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో. నా వల్ల పల్లవికి ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా? మా బావ నా మీద అనుమాన పడుతున్నాడని చెప్పింది. కొంపదీసి మీ ముగ్గురం పల్లవి కోసమే పోయినట్టు పల్లవి వాళ్ళ బావకి నిజం తెలిసిందే? అసలేం అర్థమైతలేదు. నేను ఏమన్నా తొందరపడినానా? పల్లవి వాళ్ళ ఊరికి పోయి తప్పు చేసినానా? ఏమండి, చెప్పవని. టైం అయింది కదా, వచ్చి అన్నం తినండి. ఇప్పుడు నాకేమొద్దు. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు తిను. ఎందుకొద్దు? బయట ఏమన్నా తినొచ్చినారా? అబ్బే, అలాంటిదేం లేదు. మరెందుకు వద్దు అంటున్నారు? మీకి ఆకలిగా లేదా? పొద్దుననగా టిఫిన్ చేసినారు. అవునవని, నాకి ఆకలిగా లేదు. నన్నీ ఎక్కువ విసిగించకుండా నువ్వు పోయి తిను. పొద్దున బానే ఉన్నాడు. ఏదో అర్జెంట్ పనుందని బయటికి పోయినాడు. బయటే ఏమో జరిగినట్టుంది. అందుకే ఈయన డల్లుగున్నాడు. అసలు ఏం జరిగిందో అడిగితే నాకు చెప్తాడా? మళ్ళీ నా పైన కోపడతాడేమో. అయినా పర్లేదు, ధైర్యం చేసి అడుగుతా. నువ్వింకా కిందకు పోయలేవా? ఏమైంది మీకి? పొద్దున బానే ఉన్నారు. ఏదో పనుందని బయటికి వచ్చినాకనే మీరు ఎందుకో బాధగున్నారు. బయట అసలు ఏం జరిగిందో చెప్పండి. అవని, ఏందిది? నీకి చెప్పింది తెలుగులోనే కదా. నన్ని తలకాయ తినకుండా ఫస్ట్ ఈ నుంచి కిందికి పో. మీరు ఇట్లా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసిన. మీరు నా మీద కోపబడినా సరే, మీ బాధకి కారణం చెప్పే వరకు నేను ఈ నుంచి పోను. ఇదిగో ఇదే, ఈ మొండితనమే నాకి అస్సలు నచ్చదు. నేను ముందరనే మస్తు చిరాకులో ఉన్నా. నన్ను విసిగించకుండా మర్యాదగా ఈ నుంచి పో. మీకు ఇంత కోపం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది. నేను చెప్పినానా నీకి బయట ఏదో జరిగింది, అందుకు నేను డల్లుగున్నా అని? అన్నీ నీలో నువ్వే ఊహించుకోవద్దు. నాకి కొంచెం స్పేస్ కావాలి. నువ్వు ప్రతి దానిలో దూరిపోవద్దు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఏదో మనిద్దరం నిజమైన భార్య భర్తలం అన్నట్టు చనువు తీసుకొని మరి నీ లిమిట్స్ నువ్వు క్రాస్ అవుతున్నావు. ఇట్లా చేస్తే నాకు అస్సలు నచ్చదు. ప్రతి మనిషికి వాళ్ళ పర్సనల్ విషయాలు ఉంటాయి. అవి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాగో ఈ నుంచి పోతలేవు, అందుకు నేనే పోతున్నా. మళ్ళీ ఆడికి కూడా వచ్చి నన్ను విసిగించొద్దు ప్లీజ్. నా మీద కోపడతాడని నేను ముందే అనుకున్నా, కానీ మరీ ఇంత నిష్ఠూరంగా మాట్లాడతాడని అనుకునలేను. ఆయన కోసమని కష్టపడి ఆయనకిష్టమైన వంటలని చేసినాను. తృప్తిగా తింటాడు అనుకున్నాను, కానీ తృప్తిగా నన్ను తిట్టిపోయిండు. నేను పడిన కష్టమల్లా వేస్ట్ అయిపోయింది. ఛ! ఇప్పుడు నాకున్న పని పల్లవి గతంలో ప్రేమించిన వాడి పేరు కనుక్కోవడం. ఆ పేరు తెలుసుకుంటే పల్లవి రాత్రి ఎవరితో మాట్లాడిందో తెలిసిపోతుంది. నా అనుమానం నిజమా కాదా అని కూడా నాకు క్లారిటీ వస్తుంది. కానీ ఎట్లా తెలుసుకోవాలో అర్థమైతలేదు. నాకే ఐడియా వచ్చింది. మా చిన్నత్తయ్య కూతురు రేణుక, పల్లవి ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. వాళ్ళ పర్సనల్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటారు. నాకు తెలిసి రేణుకకి ఫోన్ చేసి అడిగితే రేణుక ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ నీకెందుకు అని అడిగితే అప్పుడు నేను ఏం చెప్పాలి? అయినా రేణుక పెద్ద తింగర్ది. ఏదైనా డ్రామా ఆడి ఆ పేరేదో కనుక్కోవాలి. ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, ఎవరు? గుర్తుపట్టు చూద్దాం. ఆ, గుర్తుకొచ్చింది. పర్లేదే, ఈ తింగర్ది తొందరగానే గుర్తుపట్టింది. మరెందుకు లేటు? తొందరగా చెప్పు. మా ఇంటికి రోజు పాల ప్యాకెట్ వేసేది నువ్వే కదా. 1వ తారీఖు వస్తుంది కదా, అందుకు డబ్బుల కోసం ఫోన్ చేసింటావు. ఏంది? నేను పాల ప్యాకెట్లు వేసేవాడినే అంటే నన్ను ఇంకా గుర్తుపట్టలేవా? హో, అయితే మీరు పాల ప్యాకెట్ వేసేవారు కాదా? కాదు. అయితే ఆగండి, నేను మళ్ళీ గెస్ చేస్తా. ఏం అవసరం లేదు. ఈసారి నువ్వు కూరగాయలు అమ్మేవాడివి అంటవేమో. అయితే మీరే చెప్పండి, మీరెవరో. రేణుక, నేను మీ బావ అభిని. నేను గుర్తుపట్టినాలే బావా. నిన్ని సరదాగా ఏడిపిద్దామని నువ్వు పాల ప్యాకెట్లు వేసేవాడివి అన్నాను. నువ్వు మారవే. సరే గాని మా అక్క పల్లవి ఎట్లుంది? అంతేలే, మీ అక్క గురించి అడుగుతావు గాని నా గురించి అడగవు కదా. నీకేమి, నువ్వు బానే ఉంటావు. ఇంతకీ అప్పుల్లేంది నాకెందుకు ఫోన్ చేసినట్టు? అది నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంది ఇన్ఫర్మేషనా? దేని గురించి బావా? అది మీ అక్క గతంలో ఒకరిని ప్రేమించింది కదా, వాడి పేరేందో చెప్పు.
హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.